నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. అయితే చాలా మంది అన్నదమ్ములు ఇంట్లో ఆస్తి కోసం ఇక రకరకాల విషయాల్లో గొడవలు పడుతూ ఉంటారు. మానసిక ప్రశాంతత దూరం అవుతుంది. అలాంటి విషయానికి సీతారామరాజు గురువు గారు పరిష్కారం చెబుతా అంటున్నారు. గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, చాలా మంది అన్నదమ్ములు ఆస్తి కోసం కానివ్వండి, ఇంట్లో చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ ఉంటారు. సో అలాంటి వారికి మీరు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? వాస్తవానికైతే తల్లి, చిన్నప్పటి నుంచి కలిసి బ్రతికిన జన్మలు తీరా ఆస్తుల కాడికి రాగానే కొన్ని రకాలుగా సమస్యల పాలవుతూ, మనశ్శాంతి లేక ఇబ్బందులు పడుతూ, ఏం చేయాలో తెలియక వాళ్ళలోనే ఆరాటం పెరిగిపోయి, కొంతమంది లేనిపోయిన మనసుల మాటలు వింటూ వాళ్ళ మధ్యలోనే చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇది అకాలంగా ఉట్టికినే రాదు తల్లి, అది అందరిలో రాదు కూడా, కొంతమందిలోనే వస్తూ ఉంటుంది. ఈ కొంతమందిలో ఎందుకు వస్తూ ఉంటుంది అని అంటే, దాంట్లో ఉండవలసిన కొన్ని చెడు మాటలు కానీ, కొంతమంది లేనిపోయిన మాటలు చెప్పటం కానీ, లేక కొంతమంది చేసిన సమస్యల వల్ల కూడా వాళ్ళ కుటుంబంలో ముఖ్యంగా ఇబ్బంది జరిగేది కూడా అక్కడే. కొంతమంది చేసే సమస్యల వల్ల, కొంత చెడు సూపుల వల్ల వాళ్ళ కుటుంబం మీద పడి వాళ్ళు అప్పుడు దాకా ఒకటిగా బ్రతికిన మనుషులు, అప్పుడు దాకా ఒకటిగా నడిచి ఒక మాట మీద పోయే మనుషులు తీరా ఆ సమయం రాగానే అగ్గి మీద గుగ్గిలం లాగా తయారైపోయి వాళ్ళకు శృతులు లేక, అనుకూలం లేక చికాకులు జరిగి దెబ్బలాట్లు ఆడుకొని, చికాకులు పెట్టుకొని, కోర్టు కేసులని, ఇబ్బందులని ఇలాగ చాలా వరకు సతమతం అయ్యే వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఇలాగ జరిగే చికాకులు జరిగేటప్పుడు ఆ కుటుంబంలో ఉండవలసిన పెద్దలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అకస్మాత్తుగా ఇంత చికాకు జరగటానికి గల కారణం ఏంది, అన్యోన్యంగా ఉండవలసిన వాళ్ళల్లో ఈ సమస్య ఎందుకు మొదలయ్యింది, ఇది మంచా చెడు అనేది ముఖ్యంగా మనలాంటి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళ గురించి అంజన ప్రభావితమైన సమస్యను వేసి వాళ్ళకి ఆ దివ్య బంధనాన్ని ఏర్పాటు చేసి, వాళ్ళకి జరిగే సమస్య వాస్తవమైనదా, వాళ్ళలో ఉండవలసిన చెడుకి ఏమైనా కలిగి వీళ్ళు అండర్స్టాండ్ కాలేకపోతున్నారా, ఒక తాటి మీద నడవలేకపోతున్నారా, ఒక మాట మీద ఉండలేక ఎందుకు పోతున్నారు, వాళ్ళ జీవిత చక్రాలలో ఎలాంటి అవాంతరం జరిగింది అనేది ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాలి. అవి తెలుసుకున్న తర్వాత వాళ్ళలో ఉండవలసిన సమస్య వాళ్ళ కమెండ్ అయ్యే విధంగా, మళ్ళీ ఒకటిగా పోయే విధంగా, వాళ్ళకి అలాంటి చికాకులు లేకోకుండా ఒక మాట మీద పోయే విధంగా కూడా మనం అనుకూలంగా వాళ్ళకి చేయొచ్చు. వాళ్ళలో ఉండవలసిన స్థితిగతులు మార్చి, వాళ్ళకు ఉండవలసిన మనస్థితిని అనుకూలము చేసి, వాళ్ళకు వశబంధన ద్వారాగా ఒక దిర్బంధన చేసి, వాళ్ళ అనుకూలంగా విడిపోయే విధంగా, వాళ్ళకు ఏ రకంగా చికాకులు లేకోకుండా, లేదు అన్యోన్యంగా కలిసే విధంగా అనేది మనం వాళ్ళకి ఏర్పాటు చేసి, వాళ్ళ జీవిత చక్రాలను కూడా ఒక దారిలో ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక నడవడి చేసే పని మనం ఏర్పాటు చేయొచ్చమ్మా. గురుగారు చెప్పింది విన్నారు కదా. సో మీ అన్న గాని తమ్ముడు వల్ల గాని మీకు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి గనక గురుగారు చక్కని పరిష్కారం చెబుతా అంటున్నారు. ఓం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం సీతారామరాజు గురుగారు స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేస్తే గురుగారు అందుబాటులో ఉంటారు. నమస్కారం.